హలో ఫ్రెండ్స్, మీరు హైదరాబాద్లో ప్లాట్ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఒక చిన్న నిర్లక్ష్యం మీ జీవిత పొదుపు మొత్తాన్ని ప్రమాదంలోకి నెట్టవచ్చు. అందుకే ప్లాట్ కొనుగోలు చేసే ముందు తెలుసుకోవాల్సిన 50 ముఖ్యమైన పాయింట్స్ మనం చూద్దాం. ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అనేవి. మనం ప్రతి ప్లాట్ కొనే ముందు కూడా ఈ విషయాలు మనం తెలుసుకుని ఉండాలి. లొకేషన్ అండ్ కనెక్టివిటీ. ముందుగా ప్లాట్ ఉన్న లొకేషన్ నిజంగా బాగుందో చూడండి. ఆఫీస్, స్కూల్స్, హాస్పిటల్స్కు ఎంత దూరం ఉందో చెక్ చేయండి. మెయిన్ రోడ్ నుంచి ప్లాట్కు సరైన అప్రోచ్ రోడ్ ఉందా? బస్సు, మెట్రో వంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అందుబాటులో ఉందా లేదా? ఎందుకంటే వర్షాకాలంలో అక్కడ నీళ్లు నిలిచే సమస్య ఉందా? ట్రాఫిక్ సమస్యలు ఎలా ఉన్నాయి? రాబోయే రోజుల్లో మెట్రో, ఫ్లైఓవర్ ప్రాజెక్టులు ఉన్నాయా? మార్కెట్, కూరగాయలు దుకాణాలు దగ్గరలో ఉన్నాయా లేదా? రాత్రి టైంలో ఏరియా సేఫ్గా ఉందా లేదా? నేషనల్ హైవే లేదా ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో ఉందా? లీగల్ అండ్ టైటిల్ చెకింగ్ చేసుకోవాలి. ప్లాట్ పై క్లియర్ టైటిల్ ఉందా? ఎన్కంప్రెన్షన్ సర్టిఫికేట్లో ఏ లోన్స్ లేదా కేసులు ఉన్నాయా లేవో చెక్ చేసుకోవాలి. కనీసం గత 30 ఏళ్ల నుంచి ఉన్న డాక్యుమెంట్స్ చెక్ చేయండి. కోర్టు కేసులు ఉన్నాయా లేదా తెలుసుకోండి. ల్యాండ్ యూజ్ రెసిడెన్షియల్గా ఉందా? సేల్ డీడ్ సరిగ్గా ఉందా లేదా? హెచ్ఎండిఏ, డిటిసిపి, జిహెచ్ఎంసి అప్రూవల్ ఉందా లేదా? ప్రాపర్టీ ట్యాక్స్ పూర్తిగా చెల్లించారా లేదా? ప్రభుత్వ భూమి మీద అక్విజిషన్ లిస్టులో లేదని నిర్ధారించుకోండి. ఖాతా లేదా మున్సిపల్ రికార్డ్స్ ఉన్నాయా లేవా? అప్రూవల్స్ అండ్ నిబంధనలు, రూల్స్. లేఅవుట్కు అధికార అప్రూవల్ ఉందా? ఇలాంటి యూనివర్సిటీలు పెండింగ్లో లేవా? జోనింగ్స్ రూల్స్ ఏంటి తెలుసుకోండి. నిర్మాణంపై ఇలాంటి పరిమితులు ఉన్నాయా? అగ్రికల్చర్ ల్యాండ్ అయితే కన్వర్షన్ అయిందా? స్థానిక మున్సిపాలిటీ రికార్డ్స్ వెరిఫై చేయండి. భవిష్యత్తులో ఏరియాకు డెవలప్మెంట్ ప్లాన్ ఉందా? ఫిజికల్, ఎన్విరాన్మెంటల్ అంశాలు, మట్టి నాణ్యత ఎలా ఉంది? ఫ్లడ్ జోన్లో ఉందా? వాటర్ టేబుల్ లెవెల్ ఎలా ఉంది? డ్రైనేజ్ సిస్టమ్ బాగుందా? పెద్ద చెట్లు లేదా తొలగించాల్సిన అడ్డంకులు ఏమైనా ఉన్నాయా లేదా? వాస్తు ప్రకారం నార్త్ ఫేసింగ్ ఉందా? ఈస్ట్ ఫేసింగ్ ఉందా? ఇలా చెక్ చేసుకోండి. గాలి, వెలుతురు సరిపడ అంటే అక్కడ ఏమైనా అగ్రికల్చర్ చేశారా లేదా ఇంకా ఏమైనా చేశారా? శబ్ద కాలుష్యం ఉందా? చుట్టుపక్కల నుంచి శబ్ద కాలుష్యం ఉందా? పక్కన ఇండస్ట్రీస్ లేదా డంపింగ్ యార్డ్స్ ఉన్నాయా? ధర అండ్ పెట్టుబడి అంశాలు, చుట్టుపక్కల ప్లాట్ల ధరలతో పోల్చుకోండి. ధరపై నెగోషియేషన్ అవకాశం ఉందా? స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఖర్చులు తెలుసుకోండి. బ్రోకర్ కమిషన్ ఎంత? బ్యాక్ లోన్ వస్తుందా? భవిష్యత్తులో రీసేల్ విలువ ఎలా ఉంటుంది? రెంటల్ ఇన్కమ్ అవకాశాలు ఉన్నాయా లేదా? మెయింటెనెన్స్ అండ్ ట్యాక్స్ ఖర్చులు ఎంత? ఇల్లు కట్టడానికి అంచనా ఖర్చు ఎంత? అత్యవసర సమయంలో ప్లాట్ అమ్మడం ఈజీగా ఉంటుందా లేదా కూడా తెలుసుకోండి. ఫ్రెండ్స్, ప్లాట్ కొనుగోలు అంటే చిన్న విషయం కాదు. సరైన సమాచారం లేకుండా అడుగు వేస్తే జీవితాంతం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే ఈ పాయింట్స్ని తప్పకుండా గుర్తుంచుకోండి. మీకు ఈ వీడియో ఉపయోగపడినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి.